నీ రక్తాన్ని చెమటగా చిందించి నువ్వు కష్టపడే కష్టాన్ని ప్రతి నెల దశంభాగం వేస్తావు. అది సరిపోక మళ్ళీ ఇంకేం జరుగుతుందో తెలుసా? ప్రతి వారం సండే రాయే నువ్వు సంకల బైబుల్ తేవే, మండే పోవే నువ్వు ముండగా మారి రావే, బుట్టది ఉండదు సండే రాయే నువ్వు సంకల బైబుల్ తేవే, మండే పోవే నువ్వు ముండగా మారి రావే. నువ్వు సండే రా, సంకలో బైబుల్ తెచ్చు, నువ్వు వెళ్ళిపోయినప్పుడు మొండగా మాట్లా అంటే నీ నుదుటిన బొట్టు ఉండకూడదు, చేతిలో గాజులు ఉండకూడదు, మెట్లు ఉండకూడదు. నుదుటిన బొట్టు చేతిలో గాజు మెట్లు లేకపోతే అప్పుడేమవుతుంది? అక్కడ అలాంటి కూరలు అబ్బా భలే ఉంది గుంట అంటారు. అదే బొట్టు పెట్టుకుంటే అమ్మా నువ్వు లక్ష్మీదేవిలాగా ఉన్నావు అమ్మా అని చెప్పి ఇంకొకటి నీ ముఖం వైపు కన్నెత్తి కూడా చూడు. ఒకవేళ చూస్తే అమ్మవారిలో ఉన్నటువంటి ఉగ్ర రూపం నువ్వు పెట్టుకున్న బొట్టు వల్ల ఎదవానికి చెప్పు తీసుకొడతాను అని చెప్పి అంత ధైర్యం వస్తుంది. చూసారా అంత తేడా ఉంది. 40 సంవత్సరాల కిందట మేము రాత్రిపూట మాత్రమే దయ్యాలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు పగలపూట దయ్యాలు చూస్తాయి. కూడా కొత్తిమీర కట్టలే, కొన్ని గోంగూర కట్ట తోటకూర కట్టలు కనబడుతుంది, కొత్తిమీర కట్టే. దానివల్ల ఎవరికి నష్టం? ఎవరైతే జుట్టు ముడేయో, ఎవరైతే ఏ స్త్రీ అయితే జుట్టు ముడేయదో ఆ స్త్రీకి బలాన్ని కోల్పోతారు. ఎంత అన్నం తిన్నా కూడా వాళ్ళకి నీరసంగా